నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఏకంగా ఒకేసారి 15 బ్యాంకులు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలకు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. మరి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే. అమరావతిలో 15 బ్యాంకులు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చేతుల మీదుగా ఈ శంకుస్థాపన జరిగింది సార్. మరి ఇన్ని కార్యాలయాలకు శంకుస్థాపనలు జరగడం మరే రాష్ట్రంలో అయినా జరిగిందా? ఏం చెప్తారు? ఇది నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వపడాల్సిన సమయం. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి టైంలో అమరావతి అన్న పేరు వినపడితే అంటే ఒక రకమైన ఏహే భావంతో ప్రవర్తించారు ఆనాటి పాలకులు. జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే ఇష్టం లేదు అని తెలిసిన తర్వాత మొత్తం అదే విధానాన్ని మొత్తం కింది స్థాయి వరకు వైసీపీ నాయకులందరూ కూడా అత్యంత నీచంగా అత్యంత హేయంగా అమరావతిని పరిహసించారు. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఒకడేమో అమరావతిని ఎడారి అన్నాడు, ఇంకొకడేమో అమరావతిని శ్మశానంతో పోల్చాడు. మరి అదే ఎడారిలో అదే శ్మశానంలో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి పాలన వెలగబెట్టాడు. గ్రాఫిక్స్ అన్నారు, చంద్రబాబు నాయుడు చేసినవన్నీ కూడా గ్రాఫిక్స్ అన్నారు. మరి అవే గ్రాఫిక్స్లో కూర్చొని మరి పనులు ఎట్ట చేశారు అంటే ఎంత నీచమైన ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంత వికృతంగా ప్రవర్తించాడనేది దానికి మొత్తం అంటే వేరే వేరే కేసుల గురించి చెప్పక్కర్లేదు. ఒకటే కేసు అమరావతి ఆ కేసు స్టడీ చేస్తే చాలు జగన్మోహన్ రెడ్డి వికృత మనస్తత్వం మనకు అర్థమవుతుంది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి అని చెప్పి అక్కడ రైతులు ఉద్యమం చేస్తే నువ్వు ఆ ఉద్యమకారులతో పిలిచి మాట్లాడాలి. కానీ వాళ్ళు 5 సంవత్సరాల పాటు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిచి మాట్లాడలేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ కేంద్ర ప్రభుత్వం అయినా కొంతమంది వ్యక్తులు ఆందోళన చేస్తూ ఉంటే నిరవధికంగా వాళ్ళతోటి చర్చలు జరపాలి. ప్రభుత్వం అంటే మీ నాన్న సంపాదించిన ఆస్తి కాదు, ప్రజలు నిర్మించుకున్న వ్యవస్థ. నువ్వేం చేయాలి? నువ్వు ఒక ట్రస్టీ లాగా ఉండాలి. ఎవరికైనా ఇబ్బంది వస్తే వాళ్ళు నీ వ్యతిరేకులైనా సరే వాళ్ళని పిలిచి మాట్లాడాలి. దాన్నే రాజధర్మం అంటారు. నువ్వేం చేసావు? అదేదో నీ ఓన్ ప్రాపర్టీ లాగా మీ నాన్న సంపాదించిన ఆస్తిలాగా దాన్ని నాశనం చేస్తూ అక్కడున్న ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఎంత కర్కశంగా కిరాతకంగా ప్రవర్తించావు. ఈ రోజున అమరావతి ఆ పీడకలని మర్చిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే మీకు రాత్రింబగళ్ళు పనులు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో జరిగిన డ్యామేజ్ మొత్తాన్ని పూర్తి చేయాలి కదా. మీకు మామూలుగా మీరు ఏదన్నా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఎక్కడన్నా ట్రైన్ ఒక 10 నిమిషాలు లేట్ అయిందనుకో, లేట్ అయితే 10 నిమిషాలు అరగంట లేట్ అయితే ఆ ట్రైన్ డ్రైవరు ఆ స్పీడ్ని కవర్ చేయటానికి ప్రయత్నం చేస్తాడు. గమ్యస్థానానికి కరెక్ట్ టైంకి తీసుకెళ్ళటానికి ట్రై చేస్తాడు. అట్లా ఈ రోజున మధ్యలో 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది అమరావతికి. ఆ గ్యాప్ని ఫిల్ చేయటానికని చెప్పి పెద్ద పెద్ద కంపెనీలకి కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి అమరావతి ఎంత ఇంపార్టెంటో రాష్ట్రానికి వివరించి వాళ్ళ ఫుల్ పార్టిసిపేషన్ తోటి మొత్తం ఐకానిక్ టవర్స్తో పాటు అన్నీ కడుతున్నారు. ఈ రోజున జరిగిన ఈ డెవలప్మెంటు అసలు అత్యద్భుతం. మీకు ఈ బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఇవన్నీ కూడా అమరావతికి రావటం, అక్కడ దాదాపుగా ఒక 27,000 ఎకరాలని సిఆర్డిఏ ఈ సంస్థల కోసం కేటాయించింది. ఆ భూముల్లో వాళ్ళు భవనాలు నిర్మించటం,
భవనాలు నిర్మించిన తర్వాత ఏమవుతుంది, అక్కడి నుంచి వాళ్ళు కార్యకలాపాలు మొదలు పెడితే మీకు ఏ విధమైన ఆర్థిక అభివృద్ధి ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. ఉదాహరణకి చెప్పాలి అంటే హైదరాబాదులో కూడా, అంటే సైబరాబాదులో ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఏర్పాటు చేశాడు అప్పట్లో చంద్రబాబు నాయుడు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే అర్థం కాని కొంతమంది రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడిని అపహాస్యం చేశారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏంటి అని ఎగతాళి చేశారు. అటువంటిది ఈ రోజున హైదరాబాదులో ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది మొత్తం ఆర్థిక సంస్థలు, మీకు పెద్ద పెద్ద కంపెనీలు, బిజినెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇటువంటివన్నీ వచ్చి అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని పరిపుష్టం చేస్తే ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం హైదరాబాదులో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు చూస్తూ ఉన్నది. మరి అటువంటి విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు అమరావతిలో ఈ రోజున మామూలు 15 సంస్థలు తీసుకొచ్చి పెడితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తున్నది, మీరు హైదరాబాద్లో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ పెట్టారు, అట్లా ఇక్కడ కూడా పెట్టండి దీన్ని, ఎందుకంటే దీన్ని కూడా అట్లాగే డెవలప్ చేద్దాం, అంతకన్నా ఎక్కువ డెవలప్ చేద్దాం అని చెప్పి ఆమె చెప్తున్నది. ఆంధ్రుల కళ నెరవేరుతున్నది. ఇది నెరవేరటానికి పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడే అమరావతికి మహర్దశ పట్టినట్టు ఇప్పుడు మొత్తం టార్గెట్ని రీచ్ కావటానికి మొత్తం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజున పడ్డది, ఎప్పుడైతే సిఆర్డిఏ బిల్డింగు కంప్లీట్ అయిపోయి దాన్ని ఇనాగరేట్ చేశారో ఆ రోజునే అమరావతి వర్క్స్ అంటే శరవేగంతో పోతాయి అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈరోజు 15 బ్యాంకులు, ఆర్థిక రంగ సంస్థలు అమరావతికి రావటం అనేది శుభసూచకం, అత్యద్భుతమైన విషయం. ఇవన్నీ కూడా మొత్తం ఒక ఫౌండేషన్, ఒక బ్రహ్మాండమైన ప్రగతికి ఫౌండేషన్ వేసే చర్యలు ఇవన్నీ. ఈ ఘన విజయాన్ని సాధించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మనం ధన్యవాదాలు తెలపాలి. సార్, అమరావతి గురించి వైసీపీ కీలక నేతలందరూ కూడా మాట్లాడుతూ అసలు ఈ నగరం నిర్మాణం సాధ్యమే కాదు అని చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, బ్యాంకులు కానివ్వండి, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థలు ఇవన్నీ కూడా అమరావతిలో నిర్మాణం అయిపోతున్నాయి, పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరి దీనిపైన ఏ విధంగా స్పందిస్తుండొచ్చు? అంటే వాళ్ళకి ఇంకా స్పందించే ఒక అవకాశం పోయింది. ఎందుకు పోయింది అంటే ఇంకా ఇప్పటికీ విషం చల్లుతూనే ఉన్నారు. ఎట్లా చల్లుతున్నారు అంటే వాడెవడో ఒకడు వస్తాడు, వాడు నేను ఆర్థిక రంగ నిపుణుడిని అంటాడు. వాడు జగన్మోహన్ రెడ్డి మనిషే, జగన్మోహన్ రెడ్డి భావజాలాన్ని వాడు చెప్తూ ఉంటాడు. వాడు వచ్చి అమరావతి మీద విషం చల్లుతూ ఉంటాడు. నేను వాడు అంటున్నానని మీరు వేరే విధంగా అనుకోమాకండి. ఎందుకు అంటే విధ్వంసకారులకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకనే నేను వాడు అంటున్నా. వాడు ఆర్థిక నిపుణుడు అయితే కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో స్పెషలిస్ట్ అయితే కావచ్చు, ఒక ప్రాంతం మీద విషం జల్లేవాడు వాడు మేధావైనా వాడిని వాడు అనే పిలవాలి. అందుకని నేను చెప్తున్నాను, అమరావతిలో ఆర్థిక అభివృద్ధి సాధించటానికి ఏమేం కావాలో ఆ పనులన్నీ చేస్తూ ఉంటే ఒక నగరాన్ని నిర్మించటం అసలు ఎందుకు అవసరం ఏముంది అని అడిగే వీళ్లతోటి, ఈ వైసీపీ ఎఫిలియేటెడ్ పర్సన్స్ తోటి వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నగరాన్ని నిర్మించటం అనేది అది అవసరం. నీకు ఆల్రెడీ నిర్మించి ఉన్న నగరం విశాఖపట్నాన్ని నేను చేసుకుంటాను అంటే ఏం చేసుకుంటావు? విశాఖపట్నంలో నువ్వేం చేయగలిగావు? నువ్వు కేవలం ఒక ఋషికొండలో బిల్డింగ్ కట్టుకోవటం తప్ప నువ్వు ఇంకేమైనా చేయగలిగావా? ఈరోజు చూడు, డేటా సెంటర్లు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి విశాఖపట్నానికి. నీకు ఎక్కడ ఏ పని చేయాలో అర్థం కావాలి, నీకు అది తెలియాలి, నీకు ఆ తెలివితేటలు ఉండాలి. అటువంటి తెలివితేటలు లేకుండా ప్రవర్తిస్తే, అమరావతిని చెడగొడదామని ప్రయత్నిస్తే సాధ్యమవుతుందా? ప్రజలు తిరగబడ్డారు, ఈ రోజున అమరావతి వెలుగుతున్నది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.